ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 380 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తొలి విడత పోలింగ్ సరళిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా సజావుగా కొనసాగుతుంది. ఉదయం నుంచే 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రస్తుతం కొంత వేగం అందుకుందని అయితే చెప్పవచ్చు. గ్రామాల్లో చలి తీవ్రత కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ప్రారంభంలో ఓటింగ్ మందకోడిగా సాగిందన్న అనంతరం ఇప్పుడు ప్రస్తుతానికైతే వేగం పుంజుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకైతే తరలి వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువతతో పాటు పెద్దలు కూడా ఎంతో ఉత్సాహంగా తమ ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 380 సర్పంచ్ స్థానాలు ఉండగా ఈరోజు దీనిలో 25 సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవం ఇదివరకే అయినాయి. కాగా జిల్లాల వారీగా చూస్తే పెద్దపల్లి జిల్లాలో 95, కరీంనగర్ జిల్లాలో 91, జగిత్యాల జిల్లాలో 118, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78 గ్రామ పంచాయతీలు సర్పంచ్ స్థానాలకైతే పోలింగ్ జరుగుతోంది. అంతేకాక దాదాపు 1200 పైగా వార్డు స్థానాలకైతే ఇదే రోజు కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అయితే ఇప్పటికే పగడ్బందీ చర్యలు అయితే చేపట్టారు. కొన్ని గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే భారీగా ఓటర్ల క్యూలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో కేంద్రాలకు రావడంతో విశేషమైన అయితే చెప్పవచ్చు. వ్యవసాయ పనులు, ఇంటి పనులు ముగించుకొని ఉదయం నుంచి ఓటు వేయడానికి వచ్చిన మహిళలు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరోవైపు వృద్ధులు, వికలాంగులు కూడా తమ కుటుంబ సభ్యుల సహాయంతో కేంద్రాలకైతే చేరుకొని ఓటు హక్కునైతే వినియోగించుకుంటున్నారు. ఇటు భద్రతా విషయంలో కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశారు. సెన్సిటివ్, హై సెన్సిటివ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బలగాలు అయితే మోహరించబడ్డాయి. ఎక్కడ ఎలాంటి అపోహలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ పర్యవేక్షణ అయితే కొనసాగుతోంది. ఇటు జిల్లా స్థాయి అధికారుల నుండి మండల స్థాయి వరకు మొత్తం మానిటరింగ్ టీంలు కూడా ఫీల్డ్ లెవెల్లోనే ఉండి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగడానికి అయితే పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో గ్రామాల్లో ఎన్నికల రోజు ప్రత్యేకమైన చైతన్యం అయితే కనిపిస్తోంది. రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో దూర ప్రాంత ఓటర్లు కూడా సులభంగా కేంద్రాలకు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. కొంతమంది గ్రామస్తులు అయితే తాము కోరుకున్న అభ్యర్థి గురించి గుంపులుగా వచ్చి పోలింగ్లో పాల్గొంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓటర్లకు నీళ్లు, షెడ్లు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో ఓటింగ్ అయితే ప్రస్తుతానికైతే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే పోలింగ్ ముగిసే వరకు అయితే పోలింగ్ శాతం అయితే గణనీయంగా పెరుగుతుందని అయితే అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే అందిన సమాచారం మేరకు అయితే అన్ని జిల్లాల్లో పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడ పెద్దగా అనుచిత ఘటనలు అయితే చోటు చేసుకోవట్లేదని తెలుస్తుంది. మొత్తానికైతే మొదటి విడత పంచాయతీ ఎలక్షన్స్ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని అయితే చెప్పవచ్చు. కెమెరామెన్ అరుణ్తో రాజు, ప్రైమ్9 న్యూస్, కరీంనగర్ నుంచి.